విభూదిని ఈ మంత్రంతో ధరిస్తే ఆరోగ్యము, సంపద సిద్ధిస్తాయి. విభూదిని ధరించడం వలన పాపాలన్నీ నశించిపోతాయి. ఆ విభూది తయారయ్యే విధానం మీద కూడా ఫలితం ఆధారపడి ఉంటుంది. సరైన పద్ధతిలో విభూదిని ధరిస్తే అటువంటి వారిని సాక్షాత్తు శివునితో సమానమైన వారిగా భావించాలని స్కాందపురాణం చెబుతోంది. ఆ విశేషాలని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అందరికి శక్తిని ఇచ్చే ఆ ముక్కంటి సుగంధభరితమైన శివుణ్ణి మేము పూజిస్తున్నాము. పండు తొడిమ నుండి వేరుపడు విధముగా మేము కూడా మరణము నుండి, మర్త్యత్వము నుండి విడుదల పొందాలి అని త్రయంబకం మంత్రాన్ని పఠిస్తూ విభూదిని ధరించాలి. ఆ విధంగా పవిత్రమైన విభూదిని ధరించేవారు సాక్షాత్తు శివస్వరూపులే అవుతారు అని స్కాంద పురాణం చెబుతోంది. అటువంటి పవిత్రమైన విభూదిని తయారు చేసే విధానాన్ని కూడా ఈ పురాణం మనకి వివరిస్తుంది. కపిల వర్ణంలో ఉండే ఆవు పేడ నేల మీద పడకుండానే దాన్ని గ్రహించాలి. ఆ పేడను ఎండబెట్టి బాగా ఎండాక కాలిస్తే దాని నుంచి భస్మం వస్తుంది. అదే నిజమైన విభూది, శివ ప్రీతికరమైనది. అలాంటి విభూదిని ధరించిన వారికి సకల పాపాలు నశిస్తాయి. ఈ విభూదిని ఎలా ధరించాలి అంటే, నుదుటి మీద ముందుగా బొటని వేలుతో రేఖను ఏర్పరిచి, ఆ తరువాత మధ్య వేలు మడిచి, 2 వేళ్లతో 3 రేఖలను ఏర్పరచుకోవాలి. ఈ విధంగా 3 రేఖలతో ఎవరైతే విభూదిని ధారణ చేస్తారో వారిని శివస్వరూపునిగా భావించాలి. ఈ విధంగా త్రిపుండ్రాలను ధరించిన వారిని చూస్తే చాలు, పాపాలన్నీ కూడా నశిస్తాయి. శివోహిదాత లోకానాం కర్త చైవానుమోదిత శివసఖ్యాత్మకం విశ్వం జానీద్వంహి ద్విజోత్తమ శివేతిద్యక్షరం నామ త్రాయతే మహతో భయాత్ తస్మాచ్చివశ్చిత్యతాం వైస్మఖ్యతాంచ ద్విజోత్తమ. శివుడి కన్నా ఈ లోకంలో మించిన దైవం వేరెవ్వరూ లేరు. శాస్త్రాలలో చెప్పిన విషయసారమంతా శివతత్వమే. లోకాలన్నిటికీ దాత, కర్త, అనుమతించేవాడు అన్ని శివుడే. ఈ విశ్వమంతా శివశక్తి రూపాత్మకమైనదే అని గ్రహించండి. శివ అనే 2 అక్షరాలే భయం నుంచి అందరినీ రక్షిస్తాయి. కనుక అందరూ శివనామాన్ని జపించాలి, ధ్యానించాలి. ఆ రకంగా శివధ్యానం చేసి, విభూది ధారణ చేసి శివానుగ్రహాన్ని పొందుదాం. కుబేరుడు కూడా ఆ శివుని అనుగ్రహం వల్లనే సంపదలు పొందాడు. సంపదలకు అధిదేవుడయ్యాడు. అందువల్ల శివుని అనుగ్రహం సంపదల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. శుభం.